బోనాల పండుగ దేశంలో ఎక్కడ ఉండదు. అది హైదరాబాద్ నగరానికి తెలంగాణకు మాత్రమే పరిమితమైనటువంటి పండుగ, మనకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి పండుగ. మరి ఈ పండుగ సందర్భంగా ముఖ్యంగా కులాలతో సంబంధం లేకుండా, ధనిక పేద అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ బోనాల పండుగలో భాగస్వాములు అవుతారు. ఎంతో భక్తి శ్రద్ధలతో మరి అమ్మవారికి బోనాలు సమర్పించి మా జీవితాలలో ఉన్నటువంటి కష్టాలను దుఃఖాలను దూరం చేసి మేమే కాదు ఈ సమాజం అంతా కూడా సంతోషంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని కోరేటువంటి పండుగ. ఈ సందర్భంగా కోరేది ఒకటే, గత అనేక సంవత్సరాలుగా మనకు వర్షాలు కురవడం లేదు, ప్రజలు కరువు కాటకాలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మనకు మరి ఈరోజు ఫుడ్ గ్రెయిన్స్ ఆహార కొరత దేశంలో మన రాష్ట్రంలో కూడా ఏర్పడేటువంటి ప్రమాదం ఉంది. ఈ సంవత్సరమైనా అమ్మవారిని మనం పూర్తిస్తున్నాము. మరి ఈరోజు గ్రామాలలో కూడా బోనాల పండుగ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా మంచి వర్షాలు కురియాలని మరి అమ్మవారికి బోనాలు సమర్పించేటువంటి సాంప్రదాయం ఇది. కాబట్టి ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలు రావాలని, రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి అన్ని కుంటలు చెరువులు ప్రాజెక్టులు నిండాలని, ఆ రకంగా ఈరోజు దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఉగ్రవాదం సమూలంగా నాశనం కావాలని, ఈరోజు ప్రజలకు శాంతి సౌకర్యాలు ఏర్పడాలని, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగాలని, ఆ యొక్క పేద ప్రజలకు దేశానికి దేశ రక్షణకు దేశ అభివృద్ధికి కృషి చేస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారికి మరింత శక్తిని మరింత ఆరోగ్యాలను అమ్మవారు ఇవ్వాలని, మంచి వర్షాలు కురిసి ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో పాడి పంటలతో మరి అన్ని రకాల విష జ్వరాలు రాకుండా ఆదుకోవాలని ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని ప్రార్థిస్తాం.